మద్యం తాగి వాహనం నడిపిన వారిని గుర్తించేందుకు చేస్తున్న బ్రీత్ అనలైజింగ్ పరీక్షలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ వ్యక్తి తాను మద్యం సేవించకున్నా కేసు నమోదు చేశారంటూ గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన వైద్య నివేదిక వివాదం రేపుతోంది. ఇంతకీ నిజంగా అతను తాగి వాహనం నడిపాడా? అసలు ఆ రోజు ఏం జరిగింది? వైద్యులు ఇచ్చిన నివేదికను ట్రాఫిక్ పోలీసులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? డిసెంబర్ 31 అర్ధరాత్రి అంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేరగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నాగభూషణ్ రెడ్డి అనే వాహనదారుడికి పరీక్ష నిర్వహించగా 77 ఎంజీగా బ్రీత్ అనలైజర్ పరికరంలో నమోదైంది. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. అయితే తాను తాగలేదు అంటూ నాగభూషణ్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు. మరోసారి పరీక్ష నిర్వహించినా అదే రీడింగ్ రావడంతో అతను గాంధీ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడితో పరీక్ష చేయించుకోగా మద్యం సేవించలేదని నివేదిక వచ్చింది. దీనిపై తనకు న్యాయం చేయాలని నాగభూషణ్ రెడ్డి కోరుతున్నాడు. నాకు మిషన్ అయితే ఏదైతే పెట్టిరో 77% చూపించింది. నేనే ఆశ్చర్యపోయి నేను ఇట్లా వచ్చింది నేను తాగినప్పుడు అనేసి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నాను. నేను పోయి గాంధీ హాస్పిటల్కి ఇమీడియట్లీ పోయి నేను రిపోర్ట్ తీసుకొని వచ్చినాను. రిపోర్ట్ తీసుకొచ్చినాక 2 o'clock వాళ్ళకు కన్సల్ట్ అయినా మళ్ళీ నా బండి నాకు ఇచ్చేసేయండి, నేను సర్టిఫికేట్ తీసుకున్నా అనేసి అన్న కూడా వాళ్ళు నన్ను వదలలేదు. ట్రాఫిక్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్కి రాండి ఇచ్చేస్తా అన్నారు. మళ్ళీ ఆడికి పోయినాను. అక్కడికి పోయినా కూడా నన్ను ఇచ్చేయలేదు, బండి కూడా రీడర్ లేదు. సండే నుంచి కూడా నేను తాగినా అనేసి గినక ప్రూఫ్ చూపెడితే గినక సండే నుంచి ఇప్పటి వరకు ఏ డాక్టర్ కాడికి అయినా కూడా సండే నుంచి ఇంతవరకు తాగింటే గినక ప్రూఫ్ చూపెడితే గినక వాళ్ళు ఇప్పటికి కూడా నా మీద ఏ కేసు బాయించినా కూడా నేను ఓడ్చుకుంటాను. డాక్టర్స్ అది ఎమర్జెన్సీ కాదు కేసు అయినా కూడా వితౌట్ పోలీస్ రెఫరింగ్ ఆ కేసు టేకప్ చేసి ఆయనకు మెడికల్ ఎగ్జామ్ చేశాము, ఓవరాల్గా చేశాము. అందులో బ్రీఏసీ లేదు అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలా సరైన పద్ధతి కాదు. మిషన్స్ మాత్రం మేము రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా వాటిని చెక్ చేస్తుంటాము. కరెక్ట్గానే ఉన్నాయి అన్నీ. ఇప్పటి వరకు మిషన్లో ఎలాంటి ప్రాబ్లం అనేది డిటెక్ట్ కాలేదు. అయితే గాంధీ ఆసుపత్రి వైద్యుడు నివేదికను ట్రాఫిక్ పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. తాము బ్రీత్ అనలైజర్ల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షిస్తామని, వాటి నాణ్యతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేస్తున్నారు. అసలు రక్త పరీక్షలు నిర్వహించకుండా మద్యం సేవించలేదని వైద్యులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తున్నారు. కేవలం వ్యక్తిని పరిశీలించి మద్యం సేవించలేదని ధృవీకరించడం సరికాదంటున్నారు. 31 నైటు మేము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. కామన్గా అందరినీ చెక్ చేస్తున్నాము. అందులో భాగంగా తను కూడా వచ్చేసినప్పుడు ఫస్ట్ మేము చెక్ చేస్తే అతను ఆల్కహాల్ అనే పర్సంటేజ్ వచ్చింది. అతను మాతోని మేము తాగలేదని చెప్పేసి వాగ్దానం చేసిండు. అయినా కూడా మళ్ళీ సెకండ్ సారి కూడా మేము పాసివ్ మోడ్లో చెక్ చేస్తే ఆల్కహాల్ అని వచ్చింది. అయినా అప్పటికి కూడా నేను తాగలేదని చెప్పేసి మాతో గట్టిగా వాదిస్తుంటే యాక్టివ్ మోడ్లో పెట్టి ప్రింట్ చేస్తే 77 అనే పర్సంటేజ్ వచ్చింది. ఆ తర్వాత మేము తాగినామని చెప్పేసి మేము వెహికల్ సీజ్ చేసినాము. అతను మాతోని అప్పటికి కూడా మీరు తాగలేదని చెప్పి వాగ్దానం దిగిండు. ఆ తర్వాత మేము వెహికల్ చాబీ ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు. సో మేము వెహికల్ తీసేసి పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించలేదని ఇచ్చిన నివేదికపై ట్రాఫిక్ పోలీసులు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఇచ్చిన ఫిర్యాదుపై 3 డాక్టర్లతో కమిటీ వేశారు. ఈ నేపథ్యంలో ఆ నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.